శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఈ రోజు నుంచి మనము దక్షిణాయనానికి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. మరి రేపే మనకు ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి. తొలి ఏకాదశి ఎందుకు అంటామంటే దక్షిణాయనం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు వచ్చేటువంటి మొదటి ఏకాదశి కాబట్టి, దక్షిణాయనంలో వచ్చేటువంటి మొదటి ఏకాదశి కాబట్టి ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి అని అంటాం అనమాట. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు కూడా స్వామివారి విష్ణుమూర్తి యోగ నిద్రలో అయితే ఉంటాడనమాట. దీనిని మనం చాతుర్మాస దీక్ష అంటాం. ఈ యొక్క 4 నెలల్లో మనం ఏ విధమైనటువంటి మంత్రాన్ని జపించినా, ఏ విధమైనటువంటి పూజలు చేసుకున్నా విశేషమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. కాబట్టి రేపు భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి, పరంధాముడైనటువంటి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి అయితే వెళ్తాడు రేపు మొదటి రోజు. కాబట్టి చాలా చాలా పవిత్రమైనది. అందుకే రేపు విష్ణుమూర్తి యొక్క ఆలయాన్ని దర్శించడం కానీ, వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని దర్శించుకోవడం కానీ, మన ఇంట్లో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ మంచిది జరుగుతుంది. అదేవిధంగా రేపు ఉపవాస దీక్షను చేసి ఎల్లుండి ద్వాదశి రోజు మరల పూజ నిర్వహించుకొని విష్ణు సహస్రనామాన్ని మరల పఠించి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి భోజనం చేయడంతో ఆ యొక్క ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి యొక్క దీక్ష అనేటువంటిది పూర్తవుతుందన్నమాట. రేపు సాయంకాలం వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని అయితే దర్శించండి, తప్పకుండా మంచి జరుగుతుందన్నమాట. శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః.